హాయ్ అండి, నమస్తే. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆకాంక్షగా తను అడుగులేసిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సమయంలో కూడా తను ధర్నాలకి, రస్తారోకలకి, వంట వార్పులకి అడిగేసిన వ్యక్తి. ఎక్కడ తెలంగాణ ప్రకటనలో 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కాదేమో అని భయంతో ఆనాడు సూసైడ్ చేసుకున్నాడు, రాష్ట్రం ఏర్పడదని భయపడి. బట్ ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా చెప్పింది 1200 మంది అమరవీరులు తెలంగాణలో అని. కానీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది అయితే ఫస్ట్ 457 మందిని, తర్వాత మరికొంతమందిని యాడ్ చేసి ఓవరాల్గా 600 అండ్ చేంజ్ మెంబర్స్ని అయితే గుర్తించారు. ఇక మొత్తానికి గుర్తించని వాళ్ళైతే సుమారుగా 500 పైచిలుకు ఉన్నారు. 500 పైచిలుకు జెన్యున్గా వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసిన వాళ్ళు, తెలంగాణ ఆకాంక్ష కోసం ఫైట్ చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఫైట్ చేసిన వాళ్ళు. బట్ ఇప్పటివరకు వాళ్ళని గుర్తించే వాళ్ళు లేరు. కానీ ఎక్కడికి పోయినా ఒక వార్డ్ అయితే మాట్లాడతారు. అప్పుడున్న ప్రతిపక్షాలు, అప్పుడున్న అధికార పార్టీలో కూడా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తర్వాత మాట్లాడింది కూడా 1200 మంది అమరవీరులు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ నియోజకవర్గం పామునూరులోని ఒక గ్రామంలో ఉన్నాం. ఒక నిరుపేద కుటుంబం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళ భర్త చనిపోయిండు. 2009లో చనిపోతే నేటి వరకు కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఎంఆర్ఓ వచ్చిండు వీళ్ళ ఇంటికి, పోలీస్ అధికారులు వచ్చిండ్రు, విచారణ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఇటు కుటుంబాన్ని సాధలేక అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమో అని ఆ టీవీలలో, పేపర్లలో అప్పుడేవైతే వార్తలు వచ్చాయో కలత చెంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఈ కుటుంబాన్ని ఈ రోజు వరకు పట్టించుకున్న నాదు లేడు. ఈ ఇంటికి మంత్రి వచ్చిపోయిండు, ఎమ్మెల్యేలు వచ్చిపోయినరు. అప్పుడున్న 2009 కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో అందరూ వచ్చిపోయిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న రేకుల షెడ్లో వీళ్ళ నివాసం. కనీసం గుర్తించిన నాదులు లేడు. ఆ తల్లి కూడా ఆల్మోస్ట్ కూలి పని చేసుకుని బతుకుతుంది. 2 పిల్లలు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కుటుంబాన్ని దాదాపు మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకనంటే ఆ తల్లి ఆకాంక్ష ఏంటి, ఆ తల్లి బాధ ఏంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ తల్లి నమస్తే. ఏంటి ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అంటే తెలంగాణ రాష్ట్రం కోసమే మీ సార్ చనిపోయారు, అమరుడయ్యాడు. బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? కూర్చోండి తల్లి, మీరు కూర్చోండి, ఇటు రండి అమ్మా, కూర్చోండి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళే ముందు కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ సమయంలో తను ఫైట్ చేసిన ఇది మరణ ధృవీకరణ పత్రం. నెక్స్ట్ తెలంగాణ రాదేమోనని పాలేరు ఆత్మహత్య చూస్తున్నాం. అప్పటి కటింగ్స్, పేపర్ కటింగ్స్ కూడా వీళ్ళు స్టోర్ చేసి పెట్టారు. డిసెంబర్ 3 నాటి ప్రకటన, ఆ రోజు సోనియా గాంధీ చేసిన ప్రకటనకి తెలంగాణ రాదేమో అని కలత చెంది అప్పుడున్న పేపర్లు దాదాపు అన్ని పేపర్లలో కూడా ప్రచురించారు, అన్ని ఛానళ్లలో ప్రచురించారు. మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కుటుంబాలకి నేటికి న్యాయం జరగలేని సిచ్యువేషన్, దీనమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మంత్రులు వచ్చారు. అప్పుడున్న కొండా సురేఖ మనం చూస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో తను చనిపోయినప్పుడు కొండా సురేఖ వీళ్ళ ఇంటికి వచ్చింది, ఓదార్పునిచ్చింది. కానీ నేటికైతే ఈ కుటుంబానికి కనీసం అమరవీరులు అని చెప్పేసి గుర్తించలేని సిచ్యువేషన్ అయితే ఈరోజు నెలకొంది. దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. కానీ ఈ కుటుంబానికి అయితే న్యాయం జరగలే, కనీసం అమరవీరులు అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా రాలే. చూస్తున్నాం కొమరయ్య చనిపోయినాక తన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వాళ్ళ భార్యని. కొండా సురేఖ గారు స్వయంగా ఇంటికి వచ్చి మరి పరామర్శించిన సిచ్యువేషన్ మనం ఆ రోజు ఉన్న ఒక ఫోటోని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పేపర్లో కూడా వచ్చింది. దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ ఇంటికి వచ్చి తిరిగిపోయిన సందర్భం ఉంది. అమరవీరుల స్తూపం సాక్షిగా కూడా కాళోజీ జంక్షన్లో వీళ్ళు నిరసన తెలిపిన సిచ్యువేషన్, క్యాండిల్ ర్యాలీలు చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే మాకు న్యాయం జరగాలని. ఇంకొకటి మెయిన్ మనం చూపించేది ఏంటంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన, తహసీల్దార్ ఇచ్చిన ఒక లెటర్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు ధృవీకరించి. ఎందుకంటే ఎలా చనిపోయాడు, కొమరయ్య ఎలా చనిపోయాడు, కంప్లీట్గా మండల్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారి పామునూరు, వీళ్ళు డైరెక్ట్ వాళ్ళకి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు, ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకోలే. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పటికీ గడిచిపోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని కూడా 10 సంవత్సరాలపై 11వ సంవత్సరంలోకి అడిగెట్టినాం. 2009లో చనిపోయాడు. మనం చూస్తున్నాం ఎంఆర్ఓ గారు కూడా స్వయంగా వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడాడట. అసలు ఓవరాల్గా ఏం జరిగింది,
జెన్యున్గా ఆయన చనిపోయింది అని చెప్పేసి స్వయంగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఒక కంక్లూజన్ లెటర్ అయితే మనం చూస్తున్నాం. మాట్లాడదాం, ఒకసారి అమ్మతో మాట్లాడి మళ్ళీ ఆ లెటర్ చదివే ప్రయత్నం చేద్దాం. కూర్చోండి తల్లి, ఒకసారి కూర్చోండి. ఏం జరిగింది? ఇప్పుడు 2009లో మీ సార్ చనిపోయి అమరుడయ్యారు తెలంగాణ రాష్ట్రం కోసం. అంటే ఉద్యమంలో తిరిగేది అతను? తిరిగేది సార్. ఏమని చెప్పేది తను? అంటే ఇంటికి వచ్చి మామూలు టైంలో అంటే చనిపోక ముందుకు మీతో ఏం మాట్లాడేదమ్మా? తెలంగాణ వస్తే మన యూత్ మన పేద కుటుంబాలు చాలా మారిపోతాయి, బ్రతుకుదేరు మంచిగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు పాలిస్తారు కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ మనది మనకు వస్తే, మన ఉద్యమం మనకు వస్తే, మనకు ఉద్యోగాలు మనకు వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పాలిస్తారు, ఉద్యోగాలు తీసుకుంటారు. మన వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళని ఏం పట్టించుకుంటలేదు కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం మన తెలంగాణ మనకి ఇస్తేనే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. మరి అన్నీ కూడా మనకు సౌకర్యాలు ఉంటాయి, మన పేద కుటుంబాలు చాలా డెవలప్ అయ్యి బాగుపడతాయని నాకు ఊకే చెప్పేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ మీటింగ్ జరిగిందంటే ఎంత పనైనా వదులుకొని తెలంగాణ మీటింగ్కి వెళ్ళేవాడు. రాస్తారోకోలకు, మరి ర్యాలీలకు, ప్రతి ఒక్క పాటలు పాడడానికి, ఉద్యమంలో ప్రతి ఒక్క ధర్నాలకు, ప్రతి ఒక్క దానికి ఆయన పాల్గొనేటోడు. మరి ఊరికే పని వదిలికొని ఇట్లా తిరిగితే అవుతుంది అంటే, లేదు నీకేం తెలుసు, నేను అందులో తిరిగితేనే మన పిల్లలకు భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు మన బతుకులు బాగుపడతాయి, మంచిగా ఉంటుంది, మన దేశాన్ని మనం మేలుకున్నట్టుంటుంది, మన తెలంగాణ మనకు రావాలి, ప్రాణం ఉన్నంత వరకు దాని కొరకు నేను తిరుగుతూనే ఉంటా, మీటింగ్లోకి పోతూనే ఉంటా, నువ్వు ఆపినా నేను ఆగానని ప్రతి దాంట్లో ఆయన పాల్గొనేట. ఆయన ఫోన్ మీటింగ్ అంటూ ఉండకపోయేది, పాటలు కూడా పాడేటోడు. అప్పుడు ఆయన ఇక వార్తలు వింటూ నైట్ పూట వెళ్ళిపోయి తెల్లారి వరకు ఆయన ఇంటిని గోళీలు వేసుకొని చనిపోయిండు. చనిపోయినాక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిండ్రు, మరి ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు, కొండ సూర్యకి వచ్చింది, ఇక అంతా వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ వచ్చి కూడా దానం చేసిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మరి కొండ సూర్యకి ఇంటి దాకా కూడా వచ్చింది ఆమె. పోలీస్ డిపార్ట్మెంట్ని ఎఫ్ఐఆర్ కూడా చేసిండ్రు, ఎంఆర్ఓ కూడా వచ్చి వాళ్ళు పలకరించి వెళ్ళిపోయిండ్రు. మరి అప్పటి నుంచి నా భర్త ఆశయం కొరకు, నా భర్త ఆశయం నెరవేరాలి, మరి తెలంగాణ వచ్చేదాకా నేను కూడా, ఆయన తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేసి చనిపోయిండు, మరి నేను కూడా తన ఆశయం కొరకు నేను కూడా తిరగాలి, నేను కూడా చాలా వరకు నేను తిరగాలి, దాన్ని సాధించిందని కావాలి, నేను కూడా మాట్లాడాలని ప్రతి ఒక్క మీటింగు, ఇక్కడ భూపాలపల్లి కానీ, మరి తొర్రూరు కానీ, మరి హైదరాబాద్ కానీ, కరీంనగర్, ఖమ్మం అంటూ నేను పోని జిల్లాలలో, మండలాలలో, మరి డిస్టిక్లలో నేను పోని మీటింగ్ అంటూ ఎక్కడ జరగలేదు. ప్రతి ప్రెస్ మీటింగ్లో, ప్రతి న్యూస్లో, ప్రతి టీవీ ఛానల్లో నేనే ఉంటా, మాట్లాడిన ప్రతి మాట నాదే ఉంటుంది. నేను ఢిల్లీ దాకా కూడా 12 మంది మేము ఢిల్లీ దాకా కూడా రిజర్వేషన్ ట్రైన్లో వెళ్ళి, మేము దినంన్నర కూర్చొని రిజర్వేషన్ ట్రైన్లో వెళ్ళి అక్కడ మరి సోనియా గార్డెన్ ముందు మేము పట్యాల కోట్లో మరి మేము, సోనియమ్మ ఇంకెంతమంది ఇస్తే నువ్వు చనిపోతే నువ్వు తెలంగాణ ఇస్తావమ్మా, ఇంకెంతమంది ఉసురు పోసుకుంటావని నేను ఫస్ట్ సంతకం ఫైల్లో నాదే ఉంటుంది అప్లికేషన్లో. మరి సోనియా గాంధీ మీద అప్పుడు కేసు వేసి నేను అక్కడ న్యూస్లో కూడా, టీవీ ఛానల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో కూడా 4 రోజులు ఇంటికి వచ్చినాక కూడా నా పిల్లల్ని వదిలేసుకొని 2010-11లో అక్కడ ఢిల్లీ దాకా వెళ్ళినాము. మరి వచ్చినాక వారం 10 రోజులు జ్వరం వచ్చి పండు, పిల్లలకి ఇబ్బంది చాలా. నా చిన్న పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కానీ అప్పుడు చాలా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నేను పోని మీటింగ్ అంటలేదు. హైదరాబాద్ కూడా 100 సార్లకు ఎక్కువ పోయినా కావచ్చు, 200 సార్లు. నేను గన్ పార్క్ దగ్గర కూడా, అమరవీరుల స్తూపం దగ్గరికి 100 సార్లు పోయినా కావచ్చు. అక్కడ కూడా స్తూపం దగ్గర ఆవిష్కరణకు, మరి ప్రతి ఒక్క మీటింగ్కు, ఈ అప్పుడు గజ్జలకాంత మన మీటింగ్ పెట్టండి సుందరయ్య గార్డెన్ అని, అక్కడి వరకు మరి చాలా నేను తిరిగిన ఆఫీస్ అంటలేదు. మరి ఎందుకు ఆగిపోయింది అనేది నాకేం అర్థం కాలేదు. మరి నాతో తిరిగిన వాళ్ళందరూ మరి ఇప్పుడు మిగతా అంటే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన దాదాపు 600 పర్సన్స్లలో, అమరవీరుల కుటుంబాలలో ఎందుకు మీ కుటుంబం ఒకటి ఎందుకు వాళ్ళ ఎంటర్ కాలేదు? ఎందుకు ఎంటర్ కాలేదో నాకేం అర్థం కాలేదు. అన్ని ఓకే, ఎఫ్ఐఆర్ ఓకే ఉన్నది, ఎంఆర్ఓ వచ్చిండు, కొండ సూర్యకి వచ్చింది, అంత కరెక్టే ఉంది. నేను తిరుగుడు కూడా, నేను బంజనది అది రేణుక చౌదరి అప్పుడు కాంగ్రెస్ ఉండే ఆమె, అమరవీరుల కుటుంబాలు ఇవన్నీ వస్తాయని అంటే ఆమె మీద ధర్నా చేస్తే కూడా మాకు బంజారాస్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిళ్ళు మమ్మల్ని. అందులో కోదండరాం సార్, శ్రీనివాస్ గౌడ్ వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. అందులో కూడా నేనున్నా ముఖ్య పాత్ర. అందులో అక్కడ నేను మాట్లాడినా ప్రెస్ మీటింగ్ లో కూడా, అక్కడ కూడా రేణుక చౌదరి ఇంటి ముందు అసలు నేను పోని మీటింగ్ అంటూ జరగలేదు సార్ ఇప్పటి వరకు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ భర్త గారి ఆశయం ఏదైతే ఉందో, తను అమరుడు అయినాక కూడా తన ఆశయాన్ని నువ్వు భుజం మీద ఎత్తుకొని నేను ప్రతి వాళ్ళు కూడా, పెద్ద సార్లు కూడా నాకు ఫోన్ చేసేది,
అది లాయర్లు కూడా వాళ్ళు కోదండరామ్ సార్ కూడా వాళ్ళందరూ ఉప్పలన్నకు ఫోన్ చేస్తే ఉప్పలన్న నాకు చేసి ప్రతి ఒక్క మీటింగ్లో నేను పాల్గొనని మీటింగ్ అంటూ లేదు, నేను మాట్లాడడం ప్రెస్ న్యూస్ అంటూ లేదు. అప్పటి నుంచి ఇప్పుడు కూలి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుక్కొని నేను ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యేది. అసలు నేను వెనుకపోకపోయేది. ఎంత ఇబ్బంది అయినా కూడా పిల్లలు వదిలేసి నేను వాళ్ళని వీళ్ళని బతిమాలి ఛార్జీలకు అడుక్కొని పోయిన పరిస్థితి. కూలినాలు చేసుకుంటే పిల్లల్ని చదువుకుని ఇప్పటి వరకు కూడా మాకు మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మరి ఇస్తామని కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఆయన. ఇక మా గోస కొట్టింది పోయిండు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందేమోనని కోదండరామ్ సార్ కూడా మరి మీకు న్యాయం జరుగుతుందమ్మా, మనం మరి ఈ చేతి గుర్తును గెలిపించుకుందాం రేవంత్ రెడ్డిని, మరి రావాలమ్మా మీటింగ్ అంటే నేను పోయినా. ప్రతి దాంట్లో ఇప్పుడు హన్మకొండలో మీటింగ్ పెడితే కోదండరామ్ సార్ పిలిపిస్తే పోయినా, అక్కడ కూడా న్యూస్లో మాట్లాడినా. మరి రాని వాళ్ళం చాలా మంది ఉన్నాం సార్, మరి మమ్మల్ని గుర్తించాలి, ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ఓటేపిస్తాం, మా ఊర్లో కూడా కార్యకర్తలతో తిరుగుతాము. నా ఊరు తరఫున కూడా నేను చాలా తిరిగినా, నేను ఓట్లు వేయమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తేనన్నా రీసెంట్ గా తిరగడం జరిగింది. మరి ఇక్కడ కార్యకర్తలను పట్టుకొని మేము అందరం కూడా ఇది కాంగ్రెస్ కి వేయాలని చెప్పడం జరిగింది. చాలా మా గ్రామంలో కూడా కాంగ్రెస్ కు ఓట్లు వేయించిన, నేను చెప్పిన చాలా మంది కూడా అర్థమయ్యేటట్టు చెప్పి వేయించిన. ఆ ప్రభుత్వం దొంగ పాలన ఉండే, కొద్ది మందికి ఇచ్చి పేదలను గుర్తించలేకపోయాడు, తనకి ఇందుకు అంత దోసుకున్నాడు, మరి ఓట్లు సీట్లని తనదే ఆలోచించుకున్నాడు. పేదల గురించి ఏం పట్టించుకోలేదు, రైతుల గురించి మరి మా కుటుంబాల గురించి కూడా అంత పెద్ద స్తూపం కట్టి కూడా ఒక బొమ్మ కూడా పెట్టలేము అమరవీరుల కుటుంబాలది. ఉద్యమంలో పాల్గొని మరి అమరులైన వారిది ఎవరు ఫోటో కూడా పెట్టలే. కాబట్టి ఆయన చాలా మోసం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి, పేద కుటుంబాలవి ప్లస్ మాది కూడా. మమ్మల్ని కుటుంబాల వాళ్ళని కూడా ముందు పెట్టి మరి రేవంత్ రెడ్డి చేస్తారని మాట ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, చాలా కష్టపడి కూడా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు మా కుటుంబాలకి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మా కుటుంబాలకి రేవంత్ రెడ్డి మంత్రి గెలిచిండు కాబట్టి ఈ కుటుంబాలకు మాకు న్యాయం చేయాలి, ప్రతిదీ మమ్మల్ని ముందు పెట్టి చేయాలి. మరి కుటుంబాలకు న్యాయం చేయాలి, చాలా వరకు గుర్తించాలి మమ్మల్ని. నా బాధ ఏంటంటే, నా భర్త చనిపోయినాక కూడా నేను ఎంతగానో అసలు నా ప్రయాసం చెప్పుకోదు, చాలా తిరుగుడది. చూస్తున్నాం ఒకసారి అమ్మ లైవ్ సిచ్యువేషన్ తొలి వెలుగు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమె దీనమైన పరిస్థితి, ఒకసారి ఆ ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రేకుల ఇల్లు, 2 రూమ్లలో ఆల్మోస్ట్ ఫ్యాన్ కూడా లేని సిచ్యువేషన్ చూస్తున్నాం. విజువల్స్ మనం ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యాన్ ఇక్కడ కూలర్ ఒకటైతే ఉంది. వీళ్ళ బాధను చూసి దీనమైన బాధని ఎవరో రీసెంట్గా వాళ్ళు ఇచ్చినారట. మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక రూమ్, 2 రూమ్లు చూపించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఒకసారి లైట్ వేస్తారన్న. ఇలా ఇంత నిస్సహాయక స్థితిలో వాళ్ళు బతుకుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆ తల్లి ఆవేదన, 2 పిల్లల్ని చదువుకొని చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు కూలి పని చేసుకుని ఆ తల్లి జీవనం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు, దాదాపు మాట్లాడిన నాదుడు కూడా లేదని చెప్పేసి ఆ తల్లి ఆవేదన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 10 సంవత్సరాలు మాకు న్యాయం జరగలేదు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకైతే 1200 మంది బలిదానం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అమరులైన కుటుంబాలు 1200 మంది కుటుంబాలు అని చెప్పేసి మనం అప్పుడున్న దాదాపు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ చెప్పిండు. అధికార పార్టీ దాదాపు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడక తప్పలేదు, చెప్పిండ్రు, అయిపోయింది. కొండా సురేఖ అప్పుడు కాంగ్రెస్ మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండే, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. బట్ ఇప్పటివరకు కూడా ఏం పట్టించుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు తను మంత్రి, ఇదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు తను మంత్రి, కానీ ఇప్పటివరకు కూడా ఆమెను పట్టించుకోలేదు. పోయినరా అమ్మ మరి కొండా సురేఖని మంత్రి అయినాక కలవడానికి ట్రై చేసిండ్రా? పోయినాం కానీ మాకు ఇక అక్కడ చాలా పబ్లిక్లో కలవలేకపోయినాం మేము. చాలా నేను తిరగని ఆఫీస్ అంటూ లేసారు. ఈ ఉద్యమంలో పాల్గొంటూ కూడా నా భర్త ఆశయం కొరకు తిరుగుకుంటూ, ఇటు మీటింగులలో పాల్గొంటూ, ఇటు టీవీలో న్యూస్లో మాట్లాడుకుంటూ, అటు ఆఫీసులు కూడా తిరిగిన. ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగిందంటే నాకేం అర్థమైతలేదు. మరి ఈ కొండా సురేఖ దగ్గర కూడా కలుద్దామని పోతే కూడా నాకు ఏం టైం ఇవ్వలేదు, కలవలేదు. మేడం బిజీగా ఉన్నారు, కలవలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి మాకు న్యాయం చేయాలి. మాకు మరి జూన్ 2 మరి
అమరవీరుల కుటుంబాలు ఏంది, తెలంగాణ ఎక్కడిది, ఈ ఉత్సవాలు ఎక్కడి? ఇప్పుడు నేను ఒక మాట అంటే కనీసం అమరవీరుల కుటుంబాలు వాళ్ళ కుటుంబాలని ఇట్లా June 2 అంటే ఇప్పటివరకు 10వ వసంతం అయిపోయి 11వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 11 ఏళ్ళలో అంటే రేపు వచ్చే రోజు వరకు కూడా బిఫోర్ ఈ 10 ఏళ్ళలో ఎవరైనా పిలిచారా మిమ్మల్ని? అంటే ఓ అమరవీరుల కుటుంబం అని చెప్పేసి మిమ్మల్ని పిలిచి ఏమైనా సన్మానం చేయడం, మాట్లాడడం అట్లాంటిది ఏమన్నా? 2-3 సార్లు కేసీఆర్ గెలిచినాక, ఆ ప్రభుత్వం వచ్చినాక 2-3 సార్లు సాల్వ కప్పి సన్మానం మాత్రమే చేసిండ్రు. ఓకే, సాల్వ కప్పి నీకు సన్మానం చేసినప్పుడు నేను అనేది ఏంటంటే, సన్మానం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని అమరవీరుడుగా ఎందుకు గుర్తించలేదు? అదే ఎందుకు గుర్తించలేదో నాకేం అర్థమైతలేదు. ఇక ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఫైల్ ఉంది, ప్రతి ఒక్క అన్ని ఉన్నాయి, అన్ని బరాబర్. మీ మండలం, మీ జిల్లాలో కూడా అందరికి తెలుసు, జనగామ జిల్లాలో కూడా కొమరయ్య అంటే ఎట్లా చనిపోయిండు అంటే అందరికి తెలుసు. అందరికి తెలుసు, అందరికి తెలుసు. ఇట్లా ఎన్ని కుటుంబాలు ఉంటాయి తల్లి మీలాగా బాధపడే కుటుంబాలు నీకు తెలుసు? ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు 30 దాకా ఉన్నాయి సార్ మీ జిల్లాలో. నాకు తెలిసినంత, తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. కాకపోతే నాకు కాంటాక్ట్ లో తెలిసిన వాళ్ళు మాత్రం 30 మంది దాకా ఉంటారు. అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అందరి పరిస్థితి ఇలాగే ఉంది. చాలా చిన్న పిల్లలు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా కూలి, నా బాధ ఏం తప్పలేదు. ఇప్పటి కూడా మా ఏడుపు తప్పలేదు, మా బాధలు తప్పలేదు. అప్పటి నుంచి ఏ బాధ, మరి కొత్త ప్రభుత్వం అన్నా మమ్మల్ని మరి గుర్తించి మరి ఆదుకోవాలని మేము మాకు ఆశలంతా ఏమి ఎక్కువ లేవు. మరి వాళ్ళకి ఏదో ఏ విధంగా ఇచ్చిండ్రో మాకు కూడా మరి ఒప్పించింది. మరి మా 10 లక్షలు మరి నా కొడుకు జాబు ఇస్తారని అది ఒకటి ఆశ మాత్రం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశ ఒకటి ఉంది. మరి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మరి ముందు పెట్టి ఈ అమరవీరులు లేని మాత్రం తెలంగాణ లేదు. అమరవీరులతోనే తెలంగాణ ఏర్పడది. ఈ వాళ్ళు సొంతగా బాధపడితే ఇచ్చింది ఏమిలే, మరి ఎంతో మంది బలిదానం చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మమ్మల్ని పిలిచి మరి మాకు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు మేము గెలిపించుకున్నాం కాబట్టి మా సార్ మాకు చాలా వరకు సహాయం చేయాలి, మాకు ఆదుకోవాలి, మా కుటుంబాల వాళ్ళని గుర్తించాలి, ఆదుకోవాలి. ఆదుకున్నాకనే ఇప్పుడు రేపు ఉత్సవాలు కూడా జరుపుకుంటే బాగుంటుంది, మమ్మల్ని ముందు పెట్టాలి. ఇది ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ సార్కు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే ఇంకా 1200 మంది అని చెప్తున్నారు, అలా సగం మందికే ఇచ్చినారు. ఇంకా ఆల్మోస్ట్ 500 పైచలకు ఉన్నారు. బట్ వీళ్ళందరినీ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నావు. నీ స్వార్థం ఒక్కటి, నీ ఒక్కదానికి న్యాయం జరగాలని నువ్వు కోరుకోవట్లేదు. ఇక మిగతా వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో, ఇదే సిచ్యువేషన్ ఉన్నవారైతే అన్ని ఇట్లాంటి పేద కుటుంబాలు చాలని బ్రతుకులు అన్ని కూలినాలు చేసుకొని చాలా మంది కూడా ఆర్థిక పరంగా అన్ని ఇబ్బందుల పాల్గానే ఉన్నారు. చాలా మంది కూడా ఇల్లు సరిగా లేక, మరి తినడానికి తిండి సరిగా లేక, కట్టుకోవడానికి బట్ట ఇబ్బందిక పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కుటుంబాలు ఇంత దరిద్రంగా ఉన్నదంటే మరి ప్రభుత్వం కూడా పట్టించుకొని ఈ కుటుంబాలకు సహకరించాలని నేను కోరుకుంటున్నా. పృథ్వీరాజ్ సార్ కూడా మా కుటుంబానికి ఎంతో ఆదరించిండు. సార్ కూడా రుణపడి. జేఏసీ లీడర్లను కూడా కలిసిన అంటున్నారు, అంటే రీసెంట్ గా కలిసిన అంటున్నారు, ఏమన్నారు వాళ్ళు మీకు? జేఏసీ వాళ్ళు కూడా ఫైల్ పంపిస్తామని పంపించినామని అంటుండ్రు. అంటే పంపించినాం అంటుండ్రు అని అంటున్నారు. ఇప్పుడు రేపు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మరి ఆ రోజు వరకు మీకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఇస్తే ఈ రోజు ఒక గుర్తింపు ఉండదు కదా మీకు? అదే సార్, మరి ఈ సంవత్సరం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ పరిస్థితి ఇట్లనేనా? మరి అంటే వాళ్ళు చేయాలి సార్. ఇప్పట్లో చేయకుంటే మాత్రం మా కుటుంబాల వాళ్ళము ఇక ఈ పరిస్థితుల్లో ఇట్లనే ఉంటే మాత్రం ఇక మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది సార్. మరి ఇక ధర్నాలు చేయవలసి వస్తుంది. మీ ఇంటి ముందు నుంచి, అంటే ఎలక్షన్ల ముందు గల మీ ఇంటి ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి యాత్ర చేసిండు, జోడో యాత్ర చేసి మీ ఇంటి ముందు నుంచి కూడా పోయిన అనుకుంటా, ఇదే రోడ్ నుంచి వచ్చింది. ఆ రోజు ఏమన్నా మీ దగ్గర? అప్పుడు ఇక చాలా పబ్లిక్ ఉన్నారు సార్. మరి అంతగా నాకు కూడా అంత అప్పటికి ఎక్కువ తెలియదా సార్, నాకు తెలియదు. నేను కూడా ట్రై చేసిన కలవడానికి ట్రై చేసిన కానీ చాలా పబ్లిక్ ఉండేసరికి నేను కలవలేకపోయినా. ఏం చెప్తారమ్మా, అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు గుర్తించిన వాళ్ళకి 10 లక్షలు జాబ్ ఇచ్చింది సార్. మాకు కూడా ఇప్పుడు 6 గ్యారంటీలలో పెట్టిండు సారు. ఏంటంటే అమరవీరుల కుటుంబాలను ముందు పెట్టి నేను ఆదుకుంటా, వాళ్ళకు ప్రతి ఒక్క సహాయం వాళ్ళకి ఫస్ట్ చేసినాకనే నేను ఏదైనా చేస్తా. ఇప్పుడు రైతులకు కానీ, ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ఆ కుటుంబాలకు చేసినాకనే చేస్తా అన్నాడు. మరి మా కుటుంబాల వాళ్ళని కూడా గుర్తించాలి, 10 లక్షలు జాబు, మరి పింఛన్ 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అవే మేము అడుగుతున్నాం, ఎక్కువేం అడుగుతలేము. మాకు అవే ఇచ్చి మా కుటుంబాలను ఒక గుర్తింపు అనేది వచ్చి చాలా బాధ అనిపిస్తుంది నాకు. అసలు నేను ఫోన్ మీటింగ్ అంటూ లేదు, ఢిల్లీ దాకా వెళ్ళిన నేను. నాకే దురదృష్టం ఏంది అసలు.
ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అందరికీ వచ్చేసినాయి. నాకు ఇంతగానో పోరాటం చేసిన నాకెందుకు రాలేదు అనేది నాకు చాలా గుర్తింపు లేకుంటున్నది. దాన్ని బాధ అవుతుంది నాకు చాలా వరకు. ఇప్పుడు చిన్న పిల్లల్ని పట్టుకొని నేను కూలినాలు చేసుకుంటూ వాళ్ళని బతకలేకపోతున్నా. నేను చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. చాలా వరకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మరి ఈ జూన్ 2న మాకు మాట ఇవ్వాలని నేను కోరుకుంటుండే. ఇప్పుడు రైట్, చూస్తున్నాం ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి బాధను చూస్తున్నాం. రీసెంట్గా కూడా వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు. మా పరిస్థితి ఇది. మొన్న కూడా రీసెంట్గా ప్రజా పాలనలో కూడా వీళ్ళు అమరవీరుల కుటుంబం మాది అని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయలే. ఇటు ఎంఆర్ఓ కానించి వీళ్ళందరూ ఎన్ని లెటర్లు ఇచ్చినా, ఇటు పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా వీళ్ళనైతే గుర్తించలే. అమరవీరుడు అని చెప్పేసి ఇక్కడ అధికారులు గుర్తించారు, కానీ ప్రభుత్వం గుర్తించలే. మనం చూస్తున్నాం రీసెంట్గా కూడా శ్రీత గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి వీళ్ళు ఒక లెటర్ అయితే నమస్కరించి రాయనదగా అని చెప్పేసి రీసెంట్గా వీళ్ళు ఆమె ప్రాబ్లంలన్నీ మెన్షన్ చేసి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, స్థిరాస్తులు లేవు, నా 2 పిల్లలు కలిగి ఉన్నాను, నేను రోజువారీ కూలీగా పనిచేస్తున్నాను, కూలీ డబ్బుతో నా జీవితాన్ని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, ఒక పూట తిండి తింటూ కడుపు మార్చుకుంటూ దీనమైన పరిస్థితిలో బతుకుతున్నామని చెప్పేసి అయితే వీళ్ళు రాసిచ్చిండు. తన భర్త 2009 రోజున తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ పురుగుల మందు తాగి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. నా భర్త చనిపోయినా కానీ నేను నా కుటుంబ ఆశయాలని ఉద్యమ ఆశయాలను నెరవేరుస్తూ ఢిల్లీ వరకు పోయి పోరాటం చేసి వచ్చిన అని చెప్పేసి చెప్తాండ్రు. వాళ్ళ బాధనైతే మెన్షన్ చేసింది. కేవలం తను అడిగేది ఏంటంటే తన భర్తకి ఒక గుర్తింపు, అమరవీరుడు అని చెప్పేసి తన భర్తకి ఒక గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆ తల్లి కోరుకుంటుంది. ఎందుకంటే 2 చిన్న పిల్లల్ని కూలీనాలు చేసుకుంటున్నా అని చెప్పి కూడా ఇలా ఒక మెన్షన్ చేసింది. మనం చూస్తున్నాం విజువల్స్లో. రోజువారీ కూలీ పని చేసుకుంటూ చాలని కూలీ డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, ఒక పూట తింటూ ఒక పూట కడుపు మార్చుకొని ఉండే దీన పరిస్థితుల్లో బతుకుతున్నాము అని చెప్పేసి రాసింది. అంటే వీళ్ళ జీవితం ఇంత దారుణంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎట్లాగూ అప్పుడున్న టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎట్లాగూ పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలే అంటే ఇంకా 1200 మంది బలిదానం అని చెప్పేసి చెప్పిండ్రు. తెలంగాణ కోసం అయితే ఆ మాట అయితే మాట్లాడుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఆల్మోస్ట్ ఉన్నారు వాళ్ళు. ఇప్పటివరకు అయితే కుటుంబానికి కనీసం ఒక డబుల్ బెడ్రూమ్. ఇదే జనగామ జిల్లాలో 2 డిప్యూటీ సీఎంగా పనిచేసిన వాళ్ళే, ఇటు కడియం శ్రీహరి అటు తాటికొండ రాజయ్య, 2 డిప్యూటీ సీఎంగా పనిచేసిన వాళ్ళే. కానీ ఈ రోజు వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలే. అప్పుడున్న వీళ్ళని వచ్చి పరామర్శించిన మంత్రి కూడా కొండ సురేఖ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మంత్రి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళు పట్టించుకోలే. 5 నెలలు గడుస్తుంది. కొండ సురేఖ గారు మీ ఇంటికి వచ్చిందట ఆ తల్లి. కనీసం మీ ఇంటికి లోపలికి మిమ్మల్ని మాట్లాడే పరిస్థితి కూడా తల్లికి లేదట. ఆ తల్లే స్వయంగా చెప్పింది. రేపు జూన్ 2 సోనియా గాంధీని తీసుకొస్తున్నారు హైదరాబాద్కి. ఓకే, ఫస్ట్ టైం తెలంగాణలో తెలంగాణ గేయాన్ని లాంచ్ చేపిస్తున్నారు, అఫీషియల్గా లాంచ్ చేపిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు చేర్పులు మార్పులతోటి. ఆడి వరకు సరిపోతుందా ఈ కుటుంబం? ఆ తల్లి ఆవేదన ఒకసారి చూడండి, ఆ తల్లి పరిస్థితి చూడండి. చిన్న పిల్లల్ని వేసుకొని ఆమె గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడింది. ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ మీద కూడా ఆమె కేసు పెట్టిన సిచ్యువేషన్. కనీసం కేసీఆర్ అప్పుడున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పట్టించుకోలే. రైట్, ఇదే విషయం మనం ఒకసారి పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారు, వీళ్ళు అసలు ఈ కుటుంబాలకి ఏ విధంగా న్యాయం జరగాలి, అసలు అనలిస్టులు ఏమంటున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకా ఎప్పుడు మరి 1200 మంది త్యాగాల ఫలితం, వాళ్ళ బలిదానం, ఆత్మ బలిదానం చేసుకొని ఆ కుటుంబాలు ఈ రోజు వరకు ఇలా దీనమైన సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 500 పైసలు కుటుంబాలకి న్యాయం జరగలే. ఎప్పుడు చూసినా కూడా 1200 మంది అని చెప్పుకుంటున్నారు. మరి కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు లైన్లో ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం యోగి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా శేషంగన్పూర్ నియోజకవర్గం పామనూరు అనే ఒక విలేజ్లో ఉన్నామండి. ఈ కుటుంబం చాలా దీనమైన పరిస్థితి, అమరవీరులుగా గుర్తించలేని సిచ్యువేషన్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా స్వయంగా వీళ్ళ ఇంటికి వచ్చి డిక్లరేషన్ తీసుకుని పోయారు. వీళ్ళకి కూడా ఒక కంక్లూజన్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము చేస్తామమ్మా అని చెప్పేసి.
అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2009, 10 సమయంలో కూడా కొండ సురేఖ కూడా వచ్చిపోయిందట వీళ్ళింటికి. మంత్రులు వచ్చిపోయారు, దాదాపు అందరూ వచ్చిపోయారు. కానీ తినడానికి తిండి లేదు, చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. అటు అధికారుల చుట్టూ తిరిగారు, బీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరిగారు. అదేవిధంగా ఢిల్లీ కూడా పోయించింది ఆ తల్లి. మరి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇంకా పెండింగ్లో. ఎందుకంటే వీళ్ళని గుర్తించలేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. ఏ విధంగా న్యాయం జరగవచ్చు, ఎట్లా చేయాలి సార్ వీళ్ళకి? ముందుగా యోగికి తొలి వెలుగు న్యూస్ ఛానల్ కి నా తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్లా మరుగున పడిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ దీనగాథలను వెలుగులోకి తెస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏ మేలు జరగలేదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి 1966 ఉద్యమంలో 369 మంది ప్రభుత్వ తూటాలకు బలైనటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే మలిదశ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళ మెజారిటీ వర్గాలకు ఏ విధమైనటువంటి మేలు జరగలేదు. మరి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత అప్పటి ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు అయినటువంటి చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. 1200 మంది ప్రాణత్యాగం చేశారనేటటువంటి అన్అఫిషియల్ రికార్డు చెప్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళందరినీ రికార్డు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి వాళ్ళతో పాటు వాళ్ళందరి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి వాళ్ళకు ఉందా లేదా అనేటటువంటి ప్రశ్నే వాళ్ళ తలెత్తుతుంది. అప్పుడు హడావుడిగా 457 మందికి మొదటి జాబితాలో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అర్హులైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మళ్ళా తర్వాత కొంతమందికి సెకండ్ లిస్ట్ లో ఇచ్చారు. ఒకవేళ మొత్తం 1200 మందిలో 50% ఒక 600 మందికి సహాయం చేసి మరి మిగతా 600 మందిని ఎందుకు విస్మరించారు? తర్వాత 1969 ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఎందుకు సహాయం చేయలేదు అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తర్వాత ఇవాళ చూడండి, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యమకారులుగా గుర్తించి అక్కడ పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంటే మరి మొత్తం ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ ఉద్యమం అని చెప్తాము. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు ఇంత పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి మరొక చరిత్ర లేదని చెప్తాము. మరి ఇన్ని చెప్తున్నటువంటి మనము తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు ఆదుకోలేకపోతున్నాం? తెలంగాణ ఉద్యమం కోసం అసూలు బాసినటువంటి కుటుంబాలను వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోతున్నాం అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్నాయి. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర డాటానే లేదా ఈ కుటుంబాలను ఆదుకోవడానికి? రైట్. ఇప్పుడు మీరు డాటా అంటే ఒక మాట సార్, ఏంటంటే ఆల్రెడీ ఎంఆర్ఓ నుంచి కూడా ఎంఆర్ఓ గారు ఇంటికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం కూడా ఇటు పోలీస్ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరు అంటే కుమరయ్య అనే పర్సన్ తను చనిపోయాడు అని చెప్పేసి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళు ఇంటికి వచ్చిపోయినారు. ఆ రోజు ఫోటోలు దిగడానికి, ఆ తల్లిని చూడడానికి ఏదో 25,000 రూపాయలు సాయం చేసి వెళ్ళిపోయినారట ఆ నిమిషం. అంతేందుకండి, తను చనిపోయినాక అంత్యక్రియలు కూడా వచ్చారట. అవును, వచ్చారమ్మా, అంత్యక్రియలకు వచ్చారా? వచ్చింది సార్. అంటే యోగి గారు ఇక్కడ ఒక విషయాన్ని చూడాలా. ఆనాడు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి ప్రాణత్యాగాలు, ఆ కుటుంబాలను ప్రాణత్యాగం చేసుకున్నటువంటి ఉద్యమకారులను, అమరులను తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వాడుకున్నటువంటి రాజకీయాలు, వాడుకున్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కోసమైతే పోరాడారో ఆ కుటుంబాలను విస్మరించడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కదా. ఇవాళ ప్రతి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి ప్రతి కుటుంబం యొక్క రికార్డు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంది, పోలీస్ స్టేషన్ల దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము 10 సంవత్సరాలుగా ఎందుకు ఆదుకోలేదు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. యోగి గారు నేను ఇంకొకటి ఏంటి అంటే, గత ప్రభుత్వాలు ఉద్యమకారులను లేకపోతే ఉద్యమంలో బలిదానం చేసుకున్నటువంటి కుటుంబాలను పూర్తిగా ఆదుకోవటంలో వైఫల్యం చెందాయి కాబట్టి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళని సన్మానం చేస్తామంటున్నారు. సన్మానంతో కూడా పరిమితం కానవసరం లేదండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో మొత్తం సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ఉద్యమకారులను ఎట్లా ఆదుకోవాలనే దాని మీద కూడా కొత్త ప్రభుత్వము ప్రణాళికలు చేసుకోవాలి, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గత ప్రభుత్వం శేషు గారు సేమ్ నేను ఇదే అంటే ఎలక్షన్ ముందాలు అంటే అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ దెన్ ఇదే వరంగల్లో రైతు సింహగర్జన అని పెట్టారు.
ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చారు. అదే సేమ్ టైం ఇటు అమరవీరుల కుటుంబాలను కూడా ఒక 13 కుటుంబాలు అనుకుంటా మ్యాక్స్ సన్మానం చేశారు. అంటే ఆ రోజు వాళ్ళని గుర్తు తెచ్చుకున్నారు. అంటే ఈ ఇప్పుడు మన జూన్ 2కి అంటే బిఫోర్ దేనే వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ అమరవీరులను కంప్లీట్గా అందరినీ గుర్తిస్తే బాగుండు కదా. అదే అండి, కొత్త ప్రభుత్వం కూడా ఆ రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ వచ్చారు. 2022 మేలో వచ్చినటువంటి సందర్భంగా, ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు కొంతమందిని ఆత్మహత్య చేసుకున్నటువంటి కొంతమంది కుటుంబాలను సన్మానించారు. వాళ్ళ ఫోటోలతో సహా వేదిక మీద సన్మానం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు ఒక మాట ఇచ్చారు వాళ్ళు, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము గుర్తిస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అనౌన్స్ చేశారు ఆ రోజు. అదే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకునే విధంగా కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి జూన్ 2వ తారీఖు వరకే ఆ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే బాగుండేదే, కానీ ఆ ప్రక్రియ కొత్త ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, దశాబ్ది ఉత్సవాలను ఎంత ఘనంగా చేయాలని మీరు నిర్ణయించుకున్నారో ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలని, సన్మానం చేయాలని ఎలా నిర్ణయించుకున్నారో, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి కుటుంబాలను, తెలంగాణలో సర్వస్వం కోల్పోయినటువంటి ఉద్యమకారులను ఆదుకునేటటువంటి ప్రణాళికను కూడా, ఆదుకునేటటువంటి వ్యవస్థను కూడా తొందరగా ఏర్పాటు చేసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆ కుటుంబాలు ఆ అన్యాయానికి గురైనటువంటి ఒక భావన కలిగి ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం మాకు ఏం చేయలేదు అనేటటువంటి ఒక అసంతృప్తితో ఉన్నారు. అట్లాంటి కుటుంబాలను ఆదుకోకపోతే ఆ బలిదానం చేసుకున్నటువంటి అమరులను మనం ఎట్లా గుర్తుంచుకున్నట్టు, తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళని మనం ఏ విధంగా గౌరవించుకున్నట్టు. కాబట్టి దేశం ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చిందో, జార్ఖండ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చిందో, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి, సత్కారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ మీరు వెళ్ళి ప్రత్యక్షంగా ఆ కుటుంబాలను కలవగలుగుతున్నారు. ఒక మీడియా సంస్థే ఇవాళ ఉద్యమకారులు లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను పలకరించడానికి వెళ్తే ప్రభుత్వం ఆ యంత్రాంగం ఉండదా? మీడియా కంటే ప్రభుత్వం బలమైంది కదా, మరి ఎందుకు పోలేకపోతుంది ప్రభుత్వం? మనకంటే ఎక్కువ డాటా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా అందుకే కాబట్టి నేను అనేది ఏంటంటే, మీడియా పోగలిగినటువంటి చోటుకి ప్రభుత్వం వచ్చి సహాయం చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటికైనా గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసేటటువంటి విధంగా తెలంగాణ కోసం బలిదానమైనటువంటి అమరుల కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణలో సర్వస్వం కోల్పోయినటువంటి ఉద్యమకారులకు ఏదో ఒక విధమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే ఆ బలిదానాలకి లేకపోతే ఉద్యమానికి సార్థకత ఏముంటుంది, మనం గౌరవించేటటువంటి గౌరవం ఏముంటుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎంత గౌరవప్రదమైందో, తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అవటం ఎంత గొప్పదో, ఇవాళ ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన అదే విధంగా ఉంది. ప్రభుత్వాలు ఆ విధంగా తక్షణమే చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. రైట్. థ్యాంక్ యూ శేష్ గారు. చూస్తున్నాం అంటే పొలిటికల్ అనలిస్టులు కూడా, అంటే జూన్ 2 వరకు, ఇప్పుడే జూన్ 2కి ఫార్మేషన్ డే రోజు ఏదైతే మీరు ఉత్సవాలు చేస్తున్నారో ఇదే రోజు వీళ్ళని ఇప్పటివరకు గుర్తిస్తే అయిపోయింది. ఆల్మోస్ట్ 5 months అయిపోయింది, మీరు అధికారంలోకి కూడా వచ్చి 5 months అయిపోయింది. వీళ్ళని గుర్తిస్తే ఈ తల్లి హ్యాపీగా ఉండేది. ఇలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు, భర్తలను కోల్పోయిన వాళ్ళు, ఆ కుటుంబాలు ఆవేదన ఓలాగుంది. అంటే వాళ్ళు తినడానికి తిండి లేదు, పూట గడవట్లేదు. మనం చూస్తున్నాం, ఓ రేకుల షెడ్, ఇది రేకుల షెడ్, ఓ ఫ్యాన్ కూడా లేదు వాళ్ళకి. ఓ ఫ్యాన్ లేకుండా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ అంత దీనమైన సిచ్యువేషన్లో ఉంది. కానీ మనం పట్టించుకోము, ఇలాంటి కుటుంబాలను మనం పట్టించుకోము. అరే అమరవీరులు గుర్తించే వరకన్నా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయిపోయినారు. మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం కూడా ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు దళిత బంధు అన్నారు. వీళ్ళు దళితులే, కనీసం దళిత బంధు వచ్చింది అమ్మమ్మ మీకు? దళిత బంధు దళిత బంధు కూడా రాలే, కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 2009 నుంచి ఆ తల్లి గోస, 2009 నుంచి ఆ తల్లి గోస. ఇన్ని రోజు ఇప్పటి వరకు కూడా పట్టించుకునే నాదులు లేకపోయా. నా కొడుకు, నేను కూలినాలు చేసుకొని నా కొడుకు చదువు బంద్ చేసి ఇంట్లో గడవక ఇబ్బంది అయ్యి ఆర్థికంగా కూలినాలు చేసుకొని ఇంత రేకులు వేసుకున్నాను సార్. ఈ రేకులు తప్ప మాకు ఏం లేవు, ఆస్తుపాస్తులు ఏం లేవు. కూలి చేసుకుంటేనే తిన్నట్టు, లేకుంటే లేదు. అంత దీనమైన పరిస్థితిలో ఉన్నాం మేము. సుమారు 15 సంవత్సరాల నుంచి ఆ తల్లి బాధపడుతుంది. ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న నాదుడైతే లేడు. ఎందుకంటే
10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ఉద్యమకారుల పేర్లు చెప్పి తెలంగాణ సకల జిల్లా సమ్మె తెలంగాణ 4 కోట్ల మంది పేర్లు చెప్పి అయితే 10 సంవత్సరాలు పాలించినప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ అని చెప్పేసి మీరు ఎట్లాగో చెప్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని మీరు ఎంత ప్రత్యేకంగా చెప్తున్నారో, అదే అమరవీరుల కుటుంబాలని బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందా, లేకపోతే మర్చిపోయిందా, లేకపోతే గుర్తించలేదా? కంప్లీట్ డాటా. ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటిదాకా కూడా మీరు అపోజిషన్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అన్నమాట 1200 మంది అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయాలి, గుర్తించాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్క లీడర్ మీరు మాట్లాడిన వాళ్ళే, ఈ కుటుంబాలను గుర్తు చేసుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు అధికారంలో మీరున్నారు, పెన్ పవర్ మీ దగ్గర ఉంది. మీరు ఒక్క ఆదేశం దాదాపు అధికారులకు ఇస్తే ఈ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. సుమారు 500 పైచీలకు మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు తినడానికి తినలేక. ఈ సంవత్సరం ఎట్లా గుర్తించలే, మళ్ళీ నెక్స్ట్ అమరవీరుల జూన్ 2కి మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు మళ్ళీ వీళ్ళు వెయిట్ చేయాలంటే సంవత్సరం వీళ్ళు తినే దీనమైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఒక్కసారి ఊహించుకోండి. 10 నిమిషాలు ఉంటే మనకే మొత్తం ఈ ఇంట్లో చూస్తున్నాం కంప్లీట్గా చెమటలు బట్టి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్, ఈ ఎండకి ఎట్లున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. జస్ట్ ఒక ½ అన్ అవర్ ఇంట్లోకి వచ్చి అధికారులు కూర్చొనిపోండి, ఒక అర్ధగంట ఈ ఇంట్లోకి వచ్చి ఒక అర్ధగంట. ఇదే ఎండాకాలం, మళ్ళీ మీరు వానాకాలం చలికాలం వచ్చారు, ఈ ఎండాకాలం వచ్చి ఒక అర్ధగంట కూర్చొని పోండి. ఇక్కడ తెలుస్తుంది పరిస్థితి, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని. పిల్లల్ని చదువుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడి ఒక కొడుకుని చదువు కూడా ఆపించిందట. ఏం చేస్తున్నామా మీ పెద్ద అబ్బాయి? కార్ వాషింగ్ చేస్తాను సార్ హైదరాబాద్లో. కార్ వాషింగ్ చేసుకుంటా పైసలు పంపితే రేకుల రూమ్ వేసుకున్నాం సార్. మొన్ననే ఇబ్బందిగా ఉన్నది సార్, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చేసుకుంటేనే తిన్నట్టు, లేకుంటే లేదు, అంత దీనమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి రన్నానా ఇట్లా చిన్న అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి ఒక కొడుకేమో చదువు మధ్యాహ్నం బంద్ చేయించింది. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేకపోతుంది, బతుకు అంటే కుటుంబం ఇబ్బంది అవుతుంది. సాలు బిడ్డ అన్నది ఆ పిల్లగాని ఒక పిల్లగాని అయితే ఆడికి పంపించిందట. హైదరాబాద్ పోయి ఆయన పాపం కార్ వాష్ చేస్తాడు, ఏదో షాపులో పని చేసుకుంటూ బతుకుతాడు. ఆ తల్లికి ఇంటికి డబ్బులు పంపిస్తాను, ఇంకొక చిన్న కొడుకునే. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ కష్టం, వాళ్ళు ఏ కూలినాలు పోయాలా ఇప్పుడు వీళ్ళు పని. అమరుల వాళ్ళ నాన్న దాదాపు రాష్ట్రం కోసం బలిదానం ఇచ్చిండండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బలిదానం చేసిండు. ఏదో మేము కోట్లు సంపాదించుకునేటోళ్ళని చూస్తున్నాం కదా, కుంభకోణాలు మొత్తం కబ్జాలు అవన్నీ చేసేటోళ్ళని చూస్తున్నాం కదా. ఎటావు వాళ్ళ మీద కేసులు పెట్టరు, మీరు పట్టించుకోరు. కనీసం మీ అమరవీరుల కుటుంబాలను గౌరవించరా? ఏం చెప్తావు నాన్న, ఏం చదువుతున్నావు, నీ పేరేంటి? నా పేరు థామస్ సార్. నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మొన్ననే. మా అమ్మ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. మొన్ననే ఇప్పుడు రేకులు వేసుకున్నాం. అసలు ఇప్పుడు నేను చదువుకోవడానికి కూడా ఇప్పుడు ఇబ్బందే. అన్న చిన్నప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయినాక ఇక ఇంట్లో వెళ్ళట్లేదని అన్న కార్ వాష్లో చేసుకుంటా అప్పటి నుండి ఇక నెలకు పంపుకుంటా, ఇక అమ్మ ఇక్కడ పని చేసుకుంటా, ఇక ఇద్దరు చేసుకుంటా ఇల్లు గడిపిస్తున్నారు సార్. చూస్తున్నాం ఇది ఈ కూలర్ ఉంది, ఒకసారి చూపించు బ్రదర్. ఈ కూలర్ ఎవరు ఇచ్చిందా మీ కూలర్? వేరే వాళ్ళు ఇబ్బందిగా ఉన్నదంటే వేరే వాళ్ళు సార్ వాళ్ళు కొని ఇచ్చింది సార్. ఒక కూలరు పాపం ఎవరో ఇచ్చిందట, ఎందుకంటే ఈ ఎండకి వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారని. గడి చూస్తే ఒక నవారు మంచం, గడి చూపించన్న, గడి చూస్తే ఒక నవారు మంచం, ఓ 3 కుర్చీలు ఇంట్లో, 4 గిన్నెలు ఉన్నాయి. ఇది వీళ్ళ జీవితం, లైఫ్ స్టైల్, వీళ్ళ లైఫ్ స్టైల్ ఇది. ఎవరి కోసం వీళ్ళు ఇట్లా బతుకుతున్నారు? ఆయన బతుకుంటే, ఆ కొమరయ్య వీళ్ళు ఆయన బతుకుంటే ఎంతో కొంత రెక్కల కష్టం చేసుకొని మనిషికి ఇంత పోషించుకును కదా, ఆ కుటుంబాన్ని పోషించుకును కదా. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఆయన ఫైట్ చేసిండు. ఆ తర్వాత నా భర్త ఆశయాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఆ తల్లి ఫైట్ చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయిందట, సభలు సమావేశాలు పోయిందట. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ ఆమెను పిలిచిండ్రు, ఆమెను చూపించారు, మాట్లాడిండ్రు, 4 ఓట్లు తీసుకున్నారు, గెలిచిండ్రు. అటు ప్రభుత్వం 10 ఏళ్ళు అయిపోయింది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రచారం కోసం పిలిచిందట. ఆమెని పిలిచిండ్రా తల్లి? ప్రచారం కోసం పిలిచిందట మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఆమె పోయిందట. కనీసం నా బతుకు ఇప్పుడన్నా మారుతుంది, పోయిన ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినా కూడా నా బతుకు మారలే, ఇప్పుడన్నా నా బతుకు మారుతుంది అని చెప్పేసి ఆ తల్లి ప్రచారం చేసింది. ఆమె పార్టీలో లేకుండా ప్రచారం చేసింది, కనీసం మమ్మల్ని అమరవీరులుగా గుర్తిస్తారని. వాళ్ళు అడిగేది ఒకటే, నువ్వు ఒకసారి తల్లి లేమా, ఒక్కసారి ఏమడగాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? నీ విజ్ఞప్తి ఏంటమ్మా? ప్రభుత్వానికి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే,
ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎట్లాగూ మమ్మల్ని ఇస్తామని మమ్మల్ని మోసం చేసి ఆ ప్రభుత్వం ఇక మా గోస దాటిపోయింది. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న వస్తే మమ్మల్ని గుర్తిస్తారేమో, మమ్మల్ని అమరవీరుల జాబితాలలో నా భర్త పేరు చేర్చి, మరి నా భర్త అంత త్యాగానికి మా జీవితాన్ని ఎంత కోల్పోయినాం కానీ మా దురదృష్టం అనుకుంటున్నాం. ఈ తెలంగాణ మాకే ఇప్పుడు మా కుటుంబాన్ని ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వస్తే మరి మా కుటుంబాన్ని, నా పిల్లల్ని, మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకుంటుంది, సహాయం చేస్తుంది అనే ఆశతోని నేను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో తిరుక్కుంటూ కార్యకర్తలతో అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పి మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లాగ మనల్ని మోసం చేసింది పేద కుటుంబాలు మా కుటుంబాలను, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మన జీవితాలు బాగుపడతాయి, రైతులకైనా, మనకైనా, పేద కుటుంబాలకైనా, అమరవీరుల కుటుంబాలకైనా అన్నిట్లో బాగుంటుంది. మనకు రేవంత్ రెడ్డిని గెలిపించుకుందామని ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పి మరి ఓటేయించినాము. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ జూన్ 2 అమరవీరుల కుటుంబాలు అమరవీరులు ఏందైతే తెలంగాణ రాలేదు. మరి అమరవీరులు ఉంటేనే తెలంగాణ వచ్చింది, వాళ్ళు చనిపోయితేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి అమరవీరులు లేని ఉత్సవాలు, ఇప్పుడు ఈ కుటుంబాలను ఆదుకొని ఉత్సవాలు ఎందుకని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. ఈ కుటుంబాలను ముందు పెట్టి మన ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ జూన్ 2న మరి మాకు మాట ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మనస్పూర్వకంగా, ఆశలు ఎక్కువ ఏం లేవు సార్. మరి ఈ మీడియా ద్వారా తెలిపేది ఒకటే, మా కుటుంబాన్ని ఆదుకొని 10 లక్షలు మరి 25,000 పింఛని మరి నా కొడుకు ఒక జాబ్ ఇవ్వాలని, మరి మా పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆదుకొని గుర్తింపు చేస్తారని ఒక మనవి చేసుకుంటూ మీడియా ద్వారా తెలుపుతున్నా సార్. రైట్, ఒకసారి ఫైనల్గా అమ్మ కంక్లూజన్ అయితే విన్నాం. మనం ఒక్కసారి ఈ ఫోటో చూద్దాం. జూమ్ చూపించే ప్రయత్నం చేయబోయా, చూపించే ప్రయత్నం చేయి. ఎందుకంటే కొండ సురేఖ గారు అప్పుడు ఈ తల్లి తన చేతులు పట్టుకొని ఓదార్చున్న విజువల్ మనం చూస్తున్నాం. కొమరయ్య కుటుంబాన్ని కొండ సురేఖ పరామర్శించిన విజువల్ చూస్తున్నాం. ఈనాడు కొండ సురేఖ గారు, మీరు మంత్రి, తను మీ ఇంటికి వచ్చిందట, కానీ కలిసే టైం లేదు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కదా మంత్రి, చాలామంది వస్తారు మీ దగ్గరికి. కనీసం అమరవీళ్ళ కుటుంబాలన్నా కలవండి. ఎందుకంటే ఇప్పటికైనా ఫోన్ చేసుకొని వీళ్ళకి ఫోన్ చేసి కుటుంబాన్ని కనీసం మాట్లాడండి. వీళ్ళకి ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అయితే, తినడానికి తిండి లేదండి, వాళ్ళకి తినడానికి తిండి లేదు. బయట పోయి ప్రోగ్రాంలల్లో ఇక్కడక్కడ స్పీచ్లు ఇస్తుంటాం మనం మ్యాగ్స్, ఎందుకంటే చాలా గొప్పగా ఇస్తుంటాం, మేము ఇంత న్యాయం చేస్తున్నాం, అంత న్యాయం చేస్తున్నామని. మనం చేసే న్యాయం ఇట్లుంది. రాష్ట్రం కోసం పోరాడితే ఇట్లుంది. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్ దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళని చూసాం. ఇప్పుడు జార్ఖండ్లో కూడా మనం చూసాం. తెలంగాణలో మటుకు ఇట్లా ఉంది. అమరవీరులు గుర్తించడానికి ఇబ్బంది. కనీసం 1200 మంది మాట్లాడగానే మీరు ఎక్కడ ఇక 1200 మంది అని, అమరులకు ఇంతమంది అని అఫీషియల్గా పబ్లిక్ పోర్టల్లో పెట్టేసేయండి, పబ్లిక్ డొమైన్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఇంతమంది అమరవీరులు ఉన్నారండి. ఒకసారి గూగుల్లో వెళ్ళిన దాదాపు ఈ విజువల్ చూసేవాళ్ళు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, తెలంగాణ అమరవీరుల సంఖ్య, లేకపోతే తెలంగాణ అమరవీరుల నేమ్స్, ఇట్లా సెర్చ్ చేయండి. ఒకసారి ఏదైనా గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక్కరి పేరు చూడండి. అది మీడియాలో వచ్చిన వార్తలు తప్ప మామూలుగా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లలో ఒక దాంట్లో ఉన్న వీళ్ళ పేర్లు కానీ ఏమైనా ఉంటాయో చూడండి. గట్ట తయారైంది. ఇప్పటికైనా, ఎందుకంటే రేపు జూన్ 2కి ప్రతిసారి మేము ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాం, 100 కోట్లు పెట్టినాం, పోయినసారి 100 కోట్లు, ఇప్పటివరకు ఎడపైనేతలు 100 కోట్ల ముచ్చట దేవుడు. కనీసం ఇంటికి 10 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇచ్చినా కూడా ఆ తల్లి 2 ఏళ్ళు బతుకుతుంది. 2 ఏళ్ళు బతుకుతుంది ఆ తల్లి, 2 ఏళ్ళు బతుకుతుందండి. కనీసం మీరు అమరవీరుల పేర్లు అఫీషియల్ ఒక లిస్ట్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే కనీసం ఎవరైనా దాతలు ఉంటారని వచ్చి సాయం చేస్తారు. వాళ్ళ కుటుంబాల దీన పరిస్థితి చూసి ఎటా మీరు చేయరు కదా. పబ్లిక్ డొమైన్లో వాళ్ళ పేర్లు పెడితే లిస్టు పూర్ పీపుల్ వాళ్ళకి ఏం లేదని వాళ్ళకి అట్లనే చేయండి. ఎందుకంటే కనీసం వాళ్ళని న్యాయం చేస్తారు. మరి ఎందుకు మరి ఇట్లా ఎంఆర్ఓ వచ్చి ఇంటికి ఎంఆర్ఓ వచ్చి మీరు నిజంగా అమరవీరుల కుటుంబమే, ఓకే మీకు న్యాయం చేస్తాం, తహసీల్దార్ స్వయంగా సంతకం పెట్టి స్టాంప్ వేసి వాళ్ళు ఇచ్చే, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగిన సందర్భం, ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకి న్యాయం జరగకపోయే. ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా పోలీసుల ఎఫ్ఐఆర్లు, పంచనామా, శవ పంచనామాలు, ఎన్ని రోజులు ఈ తల్లి ఇట్లా పట్టుకొని తిరగాలి? ఇది 15 సంవత్సరాలు తిరుగుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలి ఈ తల్లి? మరి మేము ఏం చేయలేమమ్మా, మా వల్ల కాదు, మేమేం చేయలేమని చెప్పినా అయిపోవు.
ఏమనంటే పొద్దుగాల లేచినాక ఇక అమరవీరుల దినోత్సవం మన ఏది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు క్యాండిల్ ర్యాలీ చేయాలి, అమరవీరుల స్తూపం కాడికి పోవాలి, 4 ఫోటోలు దిగాలి, రేపు పొద్దుగాల పేపర్ వచ్చినట్టు మంచిగా చూసుకోవాలి ఉండాలి. ఈ తల్లి రేపు ఇంట్లోనే ఉంటుంది. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ తల్లి ఆ చిన్నోడు ఇంట్లోనే ఉంటారు, ఎటు పోరు వీళ్ళు. రేపు రండి ఎవరన్నా వచ్చి కనీసం ఏమైందమ్మా మేము మీకు ఉన్నామని ఒక భరోసాగా. ఎందుకంటే జెన్యున్ ప్రాబ్లం, మనం చూపించేది ఏదో ఫేక్ ప్రాబ్లం కాదు. ఆ తల్లి చెప్పే బాధ కూడా ఫేక్ కాదు, అధికారులు ధృవీకరించింది ఆల్రెడీ. కానీ అమరవీరుల కుటుంబాలలో ఇప్పటివరకు ఆమె ఎంటర్ కాలే, ఆమె వాళ్ళ ఫ్యామిలీ పేరు ఎంటర్ కాలే. ఇట్లా సుమారు 500 మంది ఉన్నారు. ఏది మనం చెప్పుకున్న 1200 మందిలలో వీళ్ళందరూ ఉన్నారు. సరే, అలా జెన్యున్ ఉన్న ఫిల్టర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే అలా జెన్యున్ ఉన్నని ఫిల్టర్ చేయండి. ఈ స్కీమ్లు ఆ స్కీమ్లు ఇస్తుంటాం మనం, కానీ ఈ కుటుంబాలకు ఇస్తే పోయేదేముంది? ఏం లేదు. ఓ దిక్కు నిరుద్యోగులు అట్లా ఇబ్బందులు పడుతుండ్రు, ఇటు అమరవీరుల కుటుంబాలు కన్నీటి గోస. ఇది ఉసురు, ఇది కన్నీటి గోస కదా, దీన్ని ఉసురు అంటారు. ప్రభుత్వాలకి, అధికారులకి, మంత్రులు, ఎమ్మెల్యేలకి, ప్రజా నాయకులకి మీకు ఇవన్నీ ఉసురు అంటారు దీన్ని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇదే ఇంటి ముందు నుంచి మీరు వెళ్ళారు, రేపు అమరవీరులని స్మరించుకుంటూ ఎలాగో మీరు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి కనీసం దయచేసి తొలి వెలుగు మీకు విజ్ఞప్తి చేస్తుంది. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కుటుంబాలకు న్యాయం చేయండి. మిగతా ఎంతోమంది అమరవీరుల కుటుంబాలు ఐడెంటిఫై చేయని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. రేపు అధికారికంగా ఈ కుటుంబాల డాటా కలెక్ట్ చేయమని చెప్పేసి మీరు అధికారులని ఆదేశించాలని చెప్పేసి తొలి వెలుగు కోరుకుంటుంది. ఎందుకంటే మరొక సంవత్సరం మీరు ప్రకటించే వరకు కూడా ఆ తల్లి కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళ జీవనం ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని రేపు వీళ్ళ డాటా కలెక్ట్ చేయమని చెప్పేసి అఫీషియల్ డాటా తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. ఇప్పటికైనా రేపు ఆ వేదికపై సోనియా గాంధీ గారు వచ్చి ఏ వేదికపై ఉంటారో అదే వేదికపై మీరు వీళ్ళకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఈ కుటుంబాలకి ఒక అండగా నిలబడతారని చెప్పేసి తొలి వెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జనగామ జిల్లా నుంచి యోగి, తొలి వెలుగు.